I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with... హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కర్ణ వ్లాగ్స్. ఈ రోజు మీ అందరికి మా హోమ్ టూర్ తో వచ్చాను. యాక్చువల్లీ నాకు హోమ్ టూర్ చేద్దామంటే అంటే పెద్దగా నచ్చదు అనమాట. మేము ఈ రోజు మరి ఎందుకు చేస్తున్నాం అంటే ఒక రీజన్ ఉంది. అదేంటంటే మాది ఇది ఓల్డ్ హౌస్ అనమాట. ఈ హౌస్ మేము వెకేట్ చేసేసి అంటే సేల్ కి పెట్టాము. సేల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము విశాలాక్షి నగర్ న్యూ హౌస్ తీసుకున్నాము. సో అక్కడికి షిఫ్ట్ అవుతున్నాం అనమాట. సో మాకు ఇది ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది అని చెప్పేసి మేము ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నేను మా హోమ్ టూర్ చేస్తున్నాను. సో వీడియో బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి. సో ఇది వచ్చి ఫస్ట్ మనం ఇది డోర్ నుంచి రాగానే ఇది దేవుడు గది అనమాట. డోర్ బ్యాక్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, రెండు రిలీజియన్స్, రెండు దేవుళ్ళ ఫొటోస్ ఉంటాయి. ఇది మా హౌస్ లో దిగినప్పుడు గిఫ్ట్ వచ్చింది. ఇది కూడా వేరే ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు. సో ఇక్కడ బైబిల్స్, ప్రేయర్ ఆయిల్ అది ఉంటది. ఇక్కడ వచ్చేసి మా వాడికి కిడ్డీ బ్యాంక్ ఉంటది అనమాట. అండ్ ఇది వచ్చేసి మా టీవీ సెక్షన్. యాక్చువల్లీ ఇక్కడ టీవీ అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. బ్యాక్ సైడ్ కిటికీ ఉండేది అనమాట. అదంతా డమ్మీ చేసేసి జస్ట్ ఇదంతా మేము చేయించుకున్నాము. ఇది వచ్చేసి ఈ పైన గ్లాసెస్, తర్వాత స్పెట్స్, మంకీ క్యాప్స్, మా వాడి సామాన్లు అవన్నీ పెట్టుకుంటాం. ఇక్కడ స్టాప్లర్ పిన్స్ అవన్నీ ఉంటాయి. కింద వచ్చేసి ఇంకోటి చూపిస్తాను మీకు. మాకు చెప్పులు చాలా ఎక్కువ అనమాట. మా ఇంట్లో చాలా రకాల షూస్ ఉంటాయి. అంటే నావి ఎక్కువ, మా హస్బెండ్వి ఎక్కువ. అవన్నీ మాకు ప్లేస్ ఉండదు. బయట కూడా చెప్పుల స్టాండ్ చాలా చిన్నదనమాట. సో కవర్ లో పెట్టేసుకొని, ఇంట్లో పెట్టుకూడదు అంటారు చెప్పులు, అది నాకు కూడా తెలుసు. కానీ ఏంటంటే బయట అన్ని చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట. సో కవర్స్ లో పెట్టేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ లోపల పెడతాం. ఇంకా చిన్న రూమ్ లో కూడా చాలా చెప్పులు ఉంటాయి అనమాట. ఇటు సైడ్ వచ్చేసి హోమ్ థియేటర్ ఉంటుంది అనమాట. అండ్ ఈ పైన వచ్చేసి ఫ్యాన్, ఇవన్నీ లైట్స్. తర్వాత ఇదొకటి లైట్ అనమాట, కలర్స్ లైట్స్ వస్తాయి. ఈ వాచ్ గురించి చెప్పాలి. ఈ వాచ్ నన్ను చాలా మంది అడిగారు అనమాట, మా ఫ్రెండ్స్ వాళ్ళు, చూసిన వాళ్ళు. ఇది మాకు చాలా నచ్చిద్ది అనమాట ఈ వాచ్. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మేము ఇవన్నీ అప్పుడు అలీ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మీ అందరికీ గుర్తుందో లేదో, అందులో చాలా ఐటమ్స్ వచ్చేవన్నమాట. ఇప్పుడు రావట్లేదు, అది బ్యాన్ చేశారు, క్లోజ్ చేశారు, సంథింగ్ ఏమైందో నాకు తెలియదు. సో ఇవన్నీ అక్కడ ఐటమ్స్ అనమాట. చూపిస్తాను, ఇంకోటి చూపిస్తాను మీకు. ఇది కప్ చూసారు కదా, ఇది నా చిన్నప్పుడు అనమాట. మా హస్బెండ్, నేను లవ్ లో ఉన్నప్పుడు మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఇది. నేను వాడలేదు, చాలా రోజుల తర్వాత బయట కనిపించిందని తీసాను. ఇదేమో నా బర్త్డేకి నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇది బుద్ధుడి బొమ్మ, ఇది కూడా ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. ఇది మా హస్బెండ్ ప్యారిస్ షుగర్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఆయనకి వచ్చింది అప్రిషియేషన్. ఇది మా హస్బెండ్ కి నేను ఇచ్చాను అనమాట గిఫ్ట్. ఇలాంటి బోల్డ్ ఇచ్చేదాన్ని గిఫ్ట్లు, కానీ అబ్బాయిలకి అంత గిఫ్ట్ల మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో అందుకే నేను ఎప్పుడో మానేసాను అనమాట. ఇది వచ్చేసి మా బుడ్డి డైనింగ్ టేబుల్. యాక్చువల్లీ మా ఇంట్లో ఎక్కువ మంది ఏముండం, నేను, హస్బెండ్, బాబు, మమ్మీ ఉండేవారు. మమ్మీ వచ్చేసి కోవిడ్ లో చనిపోయారు అనమాట, సెకండ్ వేవ్ లో. సో మేము ముగ్గురమే ఉంటాం. పెద్దగా అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి మేమే ఎక్కువ వెళ్తాము, మా ఇంటికి పెద్దగా ఎవరు రారు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే ఉంది. సో మేమే వెళ్తూ వస్తుంటాం. మా ఇంట్లో ఉండేది ముగ్గురమే అనమాట. దెయ్యాల్లో మేము ముగ్గురమే ఉంటాం, ఇంకెవరు ఉంటారు. ఇవి వచ్చేసి మేము క్యాండిల్స్ తయారు చేసాం మా పాత ఇంట్లో ఉన్నప్పుడు అనమాట. క్యాండిల్స్ ఇవన్నీ వెలుగుతాయి. ఇంకొచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి మా అప్పుడు ఫోటో అనమాట. ఇది నాకు చాలా ఇష్టం వాడివి ఈ ఫొటోస్ అన్నీనా. సో ఇది మా కిచెన్ అనమాట. రీసెంట్ గానే మేము ఒక 3 months బ్యాకే కొంచెం పెయింటింగ్స్ అవన్నీ వేయించాము. సో ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్, తర్వాత చిమ్నీ తీసుకున్నాము. అండ్ ఇది స్టవ్. ఇలా రండి, ఈరోజు నేను ఏం చేశానో చూపిస్తాను మీకు. ఈరోజు కవ్వళ్ళు పులుసు చేశాను అనమాట. చాలాసార్లు చేశాను, మా హస్బెండ్కి చాలా ఇష్టము. అండ్ ఇవి వచ్చేసి ఇంకా ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. ఇది మొన్న బిర్యానీ చేశాను అనమాట. కొండ ఆరలేదని బయట పెట్టాను. ఇది కొండ ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను. ఇవి వచ్చేసి రైస్, స్నాక్స్ అవన్నీ. ఇది వచ్చేసి ఆల్కలైన్ వాటర్ అనమాట. అది అసిడిటీ, నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందనమాట. నేను టైంకి కొంచెం తినకపోవడం వల్ల, దానివల్ల. సో ఆల్కలైన్ వాటర్ మంచిదని చెప్తే ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే
అవి తెప్పించుకుంటున్నాను. అంటే మెషిన్ కొనుక్కునేంత బడ్జెట్ లేదు నా దగ్గర. అందరూ మెషిన్ కొనుక్కోండి అంటున్నారు కానీ సో మెషిన్ కొనుక్కునేంత బడ్జెట్ నా దగ్గర లేదు. అందుకనే వేరే వాళ్ళ దగ్గర తెప్పించుకుంటున్నాను. వాటర్ ఓన్లీ తెప్పించుకుంటున్నాను అనమాట. ఇది 200 అలా తీసుకుంటారు. నేను ఒకదానే తాగుతాను. 1 వీక్ అలా వస్తుంది. సో ఇప్పుడు నాకు తగ్గిపోయింది. నేను బాగానే ఉన్నాను. అంటే దీనివల్ల కాదు, నేను హోమియో మెడిసిన్ కూడా వాడుతున్నాను. సో దానివల్ల తగ్గింది అనమాట. అలా ఏమి ఉండదు, కానీ మంచిదని చెప్పి వాడుతున్నా అంతే, ఇంకేం లేదు. ఇది మా ఫ్రిడ్జ్. అండ్ వచ్చేసి కబోర్డ్స్ అనమాట. పప్పులు గిప్పులు అవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, తేనె అవన్నీ ఉంటాయి. ఇవన్నీ డ్రై ఫ్రూట్సే, పికిల్స్. అండ్ ఫ్రిడ్జ్ చూపిస్తాను ఒకసారి. ఫ్రిడ్జ్లో మొత్తం ఫిషెసే ఉంటాయి అనమాట. నిన్నే తెచ్చారు, అందుకే ఎలా ఉంది ఏమనుకోకండి, క్లీన్ చేయలేదు. ఇంకా ఇంకేముండదు, మేము ముగ్గురమే కదా ఉంటాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము, తర్వాత లంచ్ వండేస్తాను. నేను వర్కింగ్, నేను బయటకు వెళ్ళిపోతాను. ఇంకా మా హస్బెండ్ వర్క్ ఉంటే బయటకు వెళ్తారు, లేదంటే వీడియోస్ కోసం అయితే బయటకు వెళ్తారు, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి ఆన్లైన్లోనే ఇంట్లోనే వర్క్ చేసుకుంటారు. మా బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు. ఎవరు ఉండము, మాకు అంత టైం కూడా ఉండదు అనమాట. సో ఇది వచ్చేసి కిడ్స్ రూమ్ అనమాట. మేము మా బాబు సపరేట్గా పడుకోవడం అలవాట్లేదు. సో ఈ రూమ్లో నేను ఫస్ట్లోని పార్లర్ పెట్టాను అనమాట. పార్లర్ ఉండేది, ఆ మిర్రర్ అవన్నీ దానికి తగ్గట్టే డిజైన్ చేసుకున్నాను. కానీ ఈ ఏరియాలో పెద్దగా నాకు వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. సో అవన్నీ సేల్ చేసేసాము. ఎలాగా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంక రూమ్ అంతా ఖాళీ పెట్టాం. ఇదేం కాదు, ఇది జస్ట్ బీన్ బ్యాగ్. అది అసహ్యంగా బ్లాక్ అయిపోయిందని చెప్పేసి నేను దుప్పటేసాను అంతే. ఇవి వచ్చేసి నా సామాన్లు, ఇవన్నీ బ్యూటీ ప్రొడక్ట్స్. పైన బట్టలు, డొక్కులు, చిప్పలు అన్ని మొత్తం అన్ని ఖాళీ చేశాను. అన్ని లోపలికి వెళ్ళిపోయాయి అనమాట. ఇప్పుడు మేము వెళ్తున్నప్పుడు అన్ని అంటే నీట్గా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుందని అన్ని సర్దిస్ లోపల పెట్టాం. ఇవి వచ్చేసి ఇవి కూడా బట్టలే. ఇవి వచ్చేసి బాబు టానిక్స్, సిరప్స్, తర్వాత మెడిసిన్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది హెడ్ మసాజర్, ల్యాప్టాప్, అక్కడేమో గిటారు. మా వాడి బొమ్మలు అవి కూడా పైన అన్ని పెట్టేసాం అనుకో, చాలా మందికి ఇచ్చేసాం చాలా వరకు. ఇందాక మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను. ఈ డోర్ ఏంటనుకుంటున్నారా, ఇది రూమ్ కానీ ఏం కాదు. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట, కామన్ వాష్రూమ్. మేము ఇందులో వాషింగ్ మెషిన్ ఒకటే పెట్టాము. యూజ్ చేయం మేము పెద్దగా, దీన్ని పెద్దగా కాదు అసలు యూజ్ చేయం, ఓన్లీ వాషింగ్ మెషిన్ ఒకటే ఉంటుంది. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మా బెడ్. మేము ఏంటంటే నీట్గా ప్లెజెంట్గా ఉండాలని చెప్పి ఇల్లంతా కొంచెం వైట్ కలర్స్, లైట్ కలర్స్ వేయించుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి మా బాబుది, మాది చిన్నప్పుడు ఫోటో, వాడు డేస్ బేబీ అనమాట అప్పుడు ఫోటో. ఈ ఫోటో చాలా ఇష్టం నాకు. అండ్ ఇక్కడ కూడా మా బాబు ఫోటోనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వాచ్ అనమాట. ఇది ఆన్లైన్లో తెప్పించేది నేను, వాచ్ బాగానే ఉంటుంది వాచ్. ఈ బెడ్ వచ్చేసి నేను తీసుకున్నాను బెడ్. వేరే బెడ్, చిన్న బెడ్ ఉండేదన్నమాట, సరిపోవట్లేదని ఇది తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది కూడా మాకు సరిపోవట్లేదు, అందుకని మేము ఎలా పడుకుంటాం అనమాట. మేము ముగ్గురం కదా, ముగ్గురు ఒకే దగ్గర పడుకుంటాం. బాబుకి సపరేట్గా అలవాట్లేదు, చాలా భయం అనమాట. సో ఇవి వచ్చేసి కబోర్డ్స్, ఇవన్నీ క్లోత్స్ కబోర్డ్స్. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ఇంకా క్లియర్గా చూపించట్లేదు. ఇంటీరియర్ కానీ వుడ్ వర్క్ కానీ ఇవన్నీనా, ఇదంతా మొత్తం ప్లేవుడ్ అనమాట. అప్పుడు సెలెక్ట్ చేసి చేపించుకున్నాం అనమాట. సో కొత్త ఇంట్లో ఇంకా కొంచెం అప్డేటెడ్గా ప్రెసెంట్ మాడ్యులర్ కిచెన్ అవన్నీ ఉన్నాయి కదా, సో కొత్త ఇంట్లో అలా ప్లాన్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి ఇంకొక వాష్రూమ్ అనమాట, వెస్ట్రన్ టాయిలెట్. వాష్రూమ్ ఏం చూస్తారు కానీ వెస్ట్రన్ టాయిలెట్ ఇది ఒకటి. అంటే ఇది వాష్రూమ్ ఉంది అని చాలా మంది అక్కడ వాష్రూమ్ ఉందని ఎవరికి అనుకోరు అనమాట. ఆ రూమా అని అడుగుతుంటారు, హాల్లో కూడా అంతే, అది రూమా అని అడుగుతుంటారు. కానీ ఆ రెండు వాష్రూమ్స్ జస్ట్ అలా కలిసిపోవాలని చెప్పి అలా డిజైన్ చేసుకున్నాము. సో ప్రజెంట్ అయితే ఇంకా ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదా అలీ ఎక్స్ప్రెస్, అందులోనే అవి జస్ట్ వచ్చేస్తాయి, స్క్రూలు పెట్టి జస్ట్ అలాగా పెట్టాం అనమాట. అండ్ ఇది ఏంటంటే ఇది వరస్ట్ థింగ్ నాకు తెలుసు, బెడ్ దగ్గర మెడిసిన్స్ అవి ఉండకూడదని. కానీ నేను ఏం చేస్తానంటే అలా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాను, మళ్ళీ మర్చిపోతుంటాను అనమాట. కానీ బెడ్ దగ్గర మెడిసిన్స్ ఉండడం అంత మంచిది కాదు. ఈరోజు తీయలేదు, జనరల్గా ఒక్కొక్కసారి అన్ని నీట్గా క్లియర్ చేసేస్తూ ఉంటాం అనమాట. ఇది వచ్చేసి అలెక్సా పొట్టిది, నైట్ టైం అలా సాంగ్స్ అవి వింటూ ఉంటాము అంతే. ఇంకేమున్నాయి, అది వచ్చేసి ఏసీ. ఇది వచ్చేసి కర్టన్స్ అనమాట, డార్క్ కర్టన్స్. ఇది వచ్చేసి ఏసీ అనమాట. మా ఏసీకి ఒక స్టోరీ ఉంది, సీక్రెట్ చెప్తాను మీకు. ఏంటంటే ఇది మ్యారేజ్ అవ్వక ముందే తీసుకున్నది అనమాట ఏసీ. అప్పుడులో మా మమ్మీ యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు కదా మ్యారేజ్కి.
మేము మ్యారేజ్ చేసుకుందామని చెప్పి రిజిస్టర్ మ్యారేజ్కి అప్లై చేసాము. అది సమ్మర్ టైం అనమాట. సో అందుకని చెప్పేసి April 16th అందుకని చెప్పేసి మా మమ్మీ 10,000 ఇస్తే మిగిలిన ఈఎంఐ మా హస్బెండ్ పెట్టుకొని అప్పుడు తీసుకున్నారనమాట ఏసీ. దానికి అంత స్టోరీ ఉంది, ఇది ఎవరికి తెలీదు, మా ఇన్లాస్ కూడా తెలియదు అనమాట. ఈ వీడియో అయితే తెలుస్తుంది అదనమాట. ఏసీ అప్పుడే తీసుకున్నాము, వాషింగ్ మెషిన్ కూడా పాతింట్లోనే తీసుకున్నాము. ఇది ఇందాక మీకు చూపించాను కదా, అది కొత్త వాషింగ్ మెషిన్, మొన్న పాతది పాడైపోయింది, సో మళ్ళీ తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ బాల్కనీ. ఇది ఏం లేదు, ఈవినింగ్ 6 తర్వాత మస్కిటోస్ వచ్చేస్తాయి కదా అని చెప్పేసి మస్కిటో నెట్ డోర్ వేసేస్తాము. ఒక్కోసారి డోర్ తీసి ఉంచితే వస్తాయి కదా మస్కిటోస్, అలా రాకుండా. బయట అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది మస్కిటో నెట్, జస్ట్ మ్యాగ్నెట్ అన్నమాట, ఇలా వేసుకోవచ్చు. మీరు కూడా చాలా మంది ఇంట్లో దోమలు చూసాను నేను. అంటే మా ఎక్కడికైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు దోమలు ఉంటాయి, మేము పడుకోలేము అసలు. మా ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు, ఎందుకంటే ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా వేయించుకోవడానికి ట్రై చేయండి, చాలా ఈజీ, పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఏం కాదు. అమెజాన్లోనూ వాటిలోనూ దొరకవచ్చు. ఓకే, అండ్ ఇంకోటి చూపిస్తాను. ఇవన్నీ డ్రై ఫిష్ అనమాట. నేను పెద్దగా డ్రై ఫిష్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు, నేను తినను, అని మా హస్బెండ్ తింటారు, మా పెద్దమ్మ వాళ్ళు తింటారు అనమాట. అండ్ ఇది వచ్చేసి మా కొరియర్ డబ్బా అనమాట, పెయింట్ డబ్బా. దీన్ని తాడు కట్టి కొరియర్ వాళ్ళు వస్తే అటు నుంచి కొరియర్ తీసుకుందాం, చాలా ఈజీ. ఇలా వేసేస్తే నాకు మార్నింగ్ ఆకుకూరలు అవి కూడా తీసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. పైనుంచి అమ్మ ఆకుకూరలు అని పిలుస్తారు, సో నేను అలా తీసేసుకుంటాను. కిందకెళ్ళే పని ఉండకుండా అలాగా ఈజీ, వాళ్ళకి ఈజీ, మనకి ఈజీ. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే యాక్చువల్లీ మేము ఈ హౌస్ తీసుకున్నప్పుడు మేము కంప్లీట్గా లోన్లో తీసుకున్నాం. కొంత అమౌంట్, చాలా తక్కువ అమౌంట్ క్యాష్లో తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మా మమ్మీ మ్యారేజ్ అయిపోయిన వెంటనే 1 ఇయర్ మా బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే అయిపోయింది. మా మమ్మీ అన్నారు, ఇలా కాదు, చిన్నదైనా పెద్దదైనా ఒక ఇల్లు అంటూ ఉండాలి మీకు ఓన్గా, రెంట్ హౌసెస్ ఎన్ని మారుతాము, రెంట్లు కూడా ఎక్కువైపోతున్నాయి కదా అని చెప్పి అప్పుడు ఒక ఆయన చూపించారు. చూపించిన తర్వాత ఈ హౌస్ తీసుకున్నాం. మేము కంప్లీట్గా అసలు ఆ హౌస్ ప్లానింగే లేదు, అలాంటిది మేము లోన్ తీసుకొని ఆ లోన్ క్లియర్ కూడా చేసేసాం అనమాట. త్వరగానే క్లియర్ అయిపోయింది, 5 years లోపలే క్లియర్ అయిపోయింది. అది మాకు చాలా హ్యాపీ అనమాట. ఇల్లు వచ్చేసి మాకు చాలా బాగా ఏంటి కలిసి వచ్చింది అంటారు కదా, అలా అనమాట. ఇందులోకి వచ్చిన తర్వాత 2 బైక్స్ కొన్నాము, కార్ కొన్నాము, అలాగే ఇప్పుడు ఇంకో ఇల్లు కొన్నాము, బోట్ కొన్నాము. తర్వాత బోట్ మొన్న దీనిలో ఇదైపోయింది, కాలిపోయింది, సో మీ అందరికీ తెలిసిందే. దాని కాంపెన్సేషన్ కూడా మాకు వచ్చేసింది, సో నో వరీస్, మేము కూడా ఓకే ఫైన్ బాగానే ఉన్నాము. అండ్ అన్ని మంచి విషయాలే అనమాట. ఒక్కటి ఏంటంటే మా మమ్మీ కోవిడ్లో అలా అయిపోవడం, అదొక్కటే కొంచెం పెయిన్ఫుల్. అంటే అందరికీ డౌన్ఫాల్ వస్తుంది కదా, సో మాకు కూడా ఆ టైంలో, ముఖ్యంగా నాకు ఫాదర్ లేరు, మమ్మీ చిన్నప్పటి నుంచి పెంచుకొని వచ్చారనమాట. సో అలా అయ్యేసరికి నేను దాన్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అప్పుడప్పుడు చాలా బాధ అనిపించేస్తూ ఉంటుంది అనమాట. సో అలాగా ఈ హౌస్తో మాకు చాలా పాజిటివ్, నెగిటివ్ అన్నీ ఉన్నాయి. ఇల్లు అనేది ఒక బంధం ఏర్పడిపోయింది అనమాట ఈ హౌస్తో. యాక్చువల్లీ మేము సేల్ చేసి వెళ్ళిపోదాం అనే ఐడియా అయితే లేదు మాకు, కానీ ఎందుకు అంటే వెళ్ళిపోతున్నాం, మా ఇన్లాస్కి దగ్గరలోనే వెళ్ళిపోతున్నాం. మా బావగారు కొంచెం అవుట్ ఆఫ్ వెళ్తున్నారు అనమాట. సో అత్తమ్మ మామయ్య గారు వాళ్ళే ఉంటారు. మామయ్య గారు జాబ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ బయటకు వెళ్ళిపోతారు, అత్తమ్మ ఒక్కరే ఉంటారు. సో అదొక రీజను. తర్వాత ఇంకోటి ఏంటంటే మా వర్షిత్కి కూడా కొంచెం అక్కడ బాగా అలవాటు అవుతుంది, అన్ని మారిస్తే బాగుంటుంది కదా అని అదొక ఐడియా అనమాట. సో ఆ 2 రీజన్స్ వల్ల మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా మా జాబ్స్ అంటారా, నాది హోమ్కి వెళ్ళి చేసేదే కాబట్టి, సో నేను ఎక్కడున్నా చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. సో వీటి వల్ల నేను వెళ్ళిపోతున్నాము, అదే రీజన్, అంతకుమించి ఇంకేం లేదనమాట. ఇల్లు అయితే మాకు చాలా ఇష్టం, చాలా బాగా కలిసి వచ్చింది. మా ముందు రెంట్కున్న వాళ్ళకి కూడా బాగానే కలిసి వచ్చింది అనమాట ఇల్లు. సో ఇల్లు అంటే మాకు ఎవరికి ఇష్టం ఉండదు, ఇల్లు అంటే మాకు కూడా అంతే ఇష్టం అనమాట. సో ఇదనమాట మా హౌస్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక ఇది ప్రజెంట్ సేల్కి పెట్టాం కాబట్టి పైన నా ఫోన్ నెంబర్ పెడతాను, అంటే నాది కాదు మా హస్బెండ్ది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కాల్ చేయండి. ఒకవేళ మీరు ఓకే అనుకుంటే అప్పుడు హౌస్ చూసిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. అండ్ నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి ప్లీజ్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.